ఇది పళ్ళు వస్తదన్న ఫస్ట్ మనకి పళ్ళు మగ్గం మీద నుంచి తీస్తే ఇదే విధంగా ఉంటుంది మళ్ళీ మనం ఫినిషింగ్ చేయించుకోవచ్చు అది పళ్ళు వస్తుంది మనకి ఫస్ట్ లో ఉండేది బ్లౌజ్ ఇది శారీ టోటల్ శారీ అండి ఇది ప్యూర్ కదా బ్రో పక్కా 100% ప్యూర్ అన్న బేబీ పింక్ బార్డర్ కి గోల్డ్ కల్నేత జెరీ అన్నమాట ఇందాక మీరు చూసారు కదా శారీ బార్డర్ ఏదో ఒక బడ్ ఉందని చెప్పామే ఈ పిచ్చిక అన్న ఇది సేమ్ ఇదే శారీ కలర్ ఇవి మరి ఫినిషింగ్ కి వెళ్తాయన్న ఇలానే రావు మనకి ఫినిషింగ్ వెళ్ళి నీట్ ఫోల్డింగ్ చేసుకొని వస్తాయన్న నీట్ గా మగ్గం మీద నుంచి ఇలా పైపు చుట్టి ఇస్తారన్న హ్యాండ్లూమ్ కాదు మనకి పవర్ లూమే వస్తుంది పక్కా పవర్ లూమ్ ప్యూర్ అన్న పవర్ లూమ్ లో ప్యూర్ అండి ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఎడ్జ్ టు ఎడ్జ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం నీట్ గా ఉంటుంది అన్న కంచి బార్డర్ కాదు క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ స్మూత్ ఉంటుందన్న జెరీ కొంచెం ఫైన్ క్వాలిటీ వాడుంటాం మనం ఒకసారి ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది మనకి ఇంటర్లాక్ ఉంటుంది ఏదానికి తగులుకునేది అలా అయితే అసలు ఉండదు మొత్తం మగ్గం మీద నుంచి ఇలా వస్తుంది మనం అలా ఫోల్డ్ చేస్తాం తర్వాత ఫినిషింగ్ కి 3 ఫినిషింగ్ ఉంటుంది హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంతపూర్ ఓకే అండి మనమైతే SLSS పవర్ లూమ్స్ లో ఉన్నాము చూడండి మగ్గాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇది ఒకటి ఉంటుంది రూమ్ లో ఇంకా అలానే బ్యాక్ సైడ్ కూడా ఒక రూమ్ ఉంది అక్కడ కూడా వీళ్ళవి చాలా శారీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి చెప్పాలంటే ప్రెసెంట్ అయితే మీకు మగ్గాల మీద ఒక శారీ అయితే చూపిస్తాను హోల్సేల్ అంతా సప్లై చేస్తుంటారండి హైదరాబాద్ కి కానీ బెంగళూరుకి కానీ చాలా రాష్ట్రాలకి అయితే సప్లై చేస్తుంటారు స్టాక్ అయితే హెవీగా ఉంటుంది మీకు ఎన్ని చీరలు కావాలన్నా సప్లై చేస్తారు పట్టు పవడాలు కూడా ఉంటాయి 490 రూపాయల నుంచి మీరు సింగిల్ గా తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ కల్పిస్తారు అలానే ఓనీలు కూడా ఉంటాయి ఆర్డర్ గెటప్ చూడండి హైలైట్ అయితే ఉంది ఇక్కడంతా బర్డ్ వీడియోలో అయితే చూపిస్తాను శారీస్ సేమ్ అదే చీర ఇక్కడ రెడీ చేస్తున్నారండి 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్లో వస్తుంది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ శారీ అండి ప్రెసెంట్ అయితే రెడీ చేస్తున్నారు ఈ శారీ అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ వీళ్ళే తయారు చేసి మీకు సేల్ చేస్తారు బెస్ట్ ప్రైస్ కి అయితే ఉంటది ఇక్కడ ఒక చీర అయితే మీరు గమనించవచ్చు పట్టుపై పట్టు వస్తుంది ఇవన్నీ పవర్ లూమే అండి మొత్తం అంతా పవర్ లూమే కాకపోతే ప్యూర్ ఉంటాయి ఈ విధంగా చాలా శారీస్ ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఇక్కడ కంటే కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు SLSS పవర్ లూమ్స్ మీ అందరికీ తెలిసిండేదే మన SLSS పవర్ లూమ్స్ గురించి ముందు వీడియోకి అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు అంత రెస్పాన్స్ ఇచ్చారు మా కస్టమర్స్ మా అక్క వాళ్ళంతా ఒక్కసారి నేను కామెంట్ పెట్టండి అని చెప్పిన దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా టైం పెట్టి నా కోసం కామెంట్ చేశారు మీ కామెంట్స్ వల్లే ఆ వీడియోకి అంత రీచ్ వచ్చింది నాకు సేల్స్ కూడా బాగా పెరిగాయి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా కస్టమర్స్కి మా అక్క వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే మరీ కొత్త స్టాక్ అంతా తెచ్చేసాము ఫస్ట్ మీకు తెలిసిండేదే మనం మొదలు పెట్టేది ఎప్పుడు పావడాలతోనే మొదలు పెడతాము పట్టు లంగాలు అనమాట ఇవన్నీ 0 సైజ్వి మీకు నా గురించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు మన పక్కనే మగ్గాలు ఉంటాయి ఇది ఇంట్లో హోమ్ అనమాట మనది బిజినెస్ చేస్తారు నెక్స్ట్ ఫస్ట్ పావడాలన్నీ చూద్దాము నెక్స్ట్ శారీస్ చూద్దాం డిజైన్స్ అన్ని అప్డేట్ చేసాము ప్యూర్ కూడా అందరూ ప్యూర్ చాలా అడుగుతున్నారు ప్యూర్ కూడా చాలా డిజైన్స్ అప్డేట్ చేసాము ఎడ్జ్ టు ఎడ్జ్ అంతా మీరు అక్కడే ఫస్ట్ లోనే చూసింటారు మగ్గాలన్నీ ఇప్పుడైతే పావడాలు చూద్దాం ఇవైతే 20 ఇంచెస్ అనమాట 0 సైజ్వి వీటి ప్రైస్ మీకు తెలిసిండేదే 490 ఫ్రీ షిప్పింగ్ 490 ఫ్రీ షిప్పింగ్ మనం ఫస్ట్ నుంచి ఇదే ప్రైజే మెయింటైన్ చేస్తున్నామండి పెంచేది ఉండదు తగ్గేది ఉండదు మనది క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఖచ్చితంగా ఇది చూడండి ఇది 20 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఇంచెస్ ఉంటుంది హైట్ విడ్త్ వచ్చేసి మీకు 1.25 మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది 0.75 మీటర్స్ బ్లౌజ్ ఉంటుంది ఇదంతా బ్లౌజ్ అనమాట చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది లావెండర్ విత్ పింక్ 0 సైజ్ ఇది బ్లౌజ్ వస్తుంది మొత్తం అన్నిటికీ 0 సైజ్ అంటే 20 ఇంచెస్ హైట్ వస్తుంది విడ్త్ వచ్చేసి 1.25 మీటర్స్ బ్రోకెట్ వస్తుంది 0.75 మీటర్ బ్లౌజ్ వస్తుంది 1 ఇయర్ లోపే అవుతుందండి ఇది బిలో 1 ఇయర్ ఒక్కటే అవుతుంది 1 ఇయర్ పైన ఇంకో సైజ్ ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ ఇవన్నీ ఉంటాయి స్టాక్ అయితే చాలా ఉంటుందండి సోమందపల్లి పెనుగొండకి హిందూపూర్కి మధ్యలో ఉంటుంది ధర్మవరం నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది అన్న మంది అవును చాలా నియర్ అండి ధర్మవరం నుంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది 0 సైజ్ నుంచి పట్టు పావడాలు అయితే ఫ్రీ సైజ్ వరకు అవైలబుల్ అండి ఇవన్నీ 0 సైజు 490 రూపీస్ అండి ఇది కాస్ట్ అంతా ఇవి 1 to 5 ఇయర్స్ ఇది 1 to 5 ఇయర్స్ అంటే 27 సైజ్ అంటాం మనము మగ్గాల దగ్గర ఇదంతా 1 to 5 ఇయర్స్ది దీని సైజ్ వచ్చేసి మీకు హైట్ 27 ఇంచెస్ ఉంటుంది కాబట్టి దీని పేరు 27 నెంబర్ అని పెట్టారు విడ్త్ కూడా అంతే ఇది మీకు 2 మీటర్స్ ఉంటుంది 2 మీటర్స్కి ఒక 10 ఇంచెస్ విడ్త్ తక్కువ ఉంటుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి 32 ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి ఇవంతా సెల్ఫ్ అండి ఇవి కాంట్రాస్ట్ బ్లౌజెస్ రావు ఓన్లీ రెగ్యులర్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి
సింగిల్ పావడా జీరో సైజ్ నుంచి ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్. తీసుకున్నా 490 రూపీస్ జీరో సైజ్ పావడా తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫ్రీ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా. దీంట్లో కలర్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా 690 రూపీస్ అనమాట కాస్ట్. స్టాక్ అయితే ఇంకా చాలా ఉందండి, మీకు జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నారు అందుకనేసి చూపించలేదు. ఇవి ఇంతవరకు మనం ఇంకా ఎవరికి పరిచయం చేయలేదండి, వీడియోలో ఒక్కసారి కూడా పెట్టలేదు. కుట్టు అంటే మీకు ఎలా చెప్పాలంటే మీకు అప్పుడే చెప్పాను, ఈ బార్డర్కి ఈ బ్రోకెట్కి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ పోగు అనేది ఇందులో పడదు, దాన్నే కుట్టు అంటారు. కడియాల కుట్టు ఒరిజినల్ హ్యాండ్లూమ్లో ఎలా వస్తుందో అలా వస్తుందండి కడియాల కుట్టు. ఇది ఈ కాంబినేషన్స్ కూడా చూడండి. బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. వీటి ప్రైస్ వచ్చేసి 890 రూపీస్. 890 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్. చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది, ఇలాగా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. బ్రోకెట్ ఇలా వస్తుంది. సేమ్ మెజర్మెంట్స్ 27 ఇంచెస్ హైట్ ఉంటుంది. 2 మీటర్స్కి 10 ఇంచెస్ తక్కువ అంటే 1.9 మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది. మరి 32 ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది. మొత్తం ఇందులో మీరు చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, కుట్టు బార్డర్ వస్తుంది. అందుకనేసి కాస్ట్ ఎక్కువ 890 విత్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లో కలర్స్ అన్నీ ఇట్లుంటాయి. ఇవన్నీ మీకు పెద్ద ప్రైస్ అనిపించదండి, ఎందుకంటే మార్కెట్లో చాలా హై ప్రైస్లో ఉంటాయి. బెస్ట్ ప్రైస్ ఇస్తారు. క్వాలిటీ అలానే ఉంటాయండి. సేమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ ఎలా ఉంటుందో అవి ఇమిటేషన్లో పవర్లూమ్లో చేపిస్తుంటామండి. ఇవంతా కడియాలు కాంట్రాస్ట్. దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి, డిజైన్స్ చాలా ఉన్నాయి. నాకు ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే నేను కలర్స్ అన్ని మిక్స్ సెండ్ చేస్తాను. ఇవి వచ్చేసి శారీస్ మోడల్ అండి, 3 కార్డ్. ఇవన్నీ కుట్టు వస్తాయి. ఇవి 890 రూపీస్. వీటికి డిఫరెన్స్ ఏమంటే ఈ కుట్టుకి ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి విత్ మీనా వస్తుందండి. మీనాకారి బ్రోకెట్స్. శారీలో మీనాకారి బ్రోకెట్స్ ఎలా ఉంటాయో అలా వస్తుంది. ఇందులో ఓన్లీ మీకు క్లాత్ ఒకటే ఉంటుంది, ఇందులో మీనా వస్తుంది. ఇంతవరకు మనం ఫ్రీ సైజులో ఒక్కటే పెట్టామన్నా ఇవన్నీ మీనాకారివి. ఇప్పుడు చిన్న సైజులో కూడా అడుగుతుంటే కస్టమర్స్ అంతా చేపించాం కొత్తగా. ఈ కాంబినేషన్ చూడండి, ఇది మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది మీకు. దీని ప్రైస్ వచ్చేసి 990 రూపీస్. దీనికి 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్. మన దగ్గర ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. డిజైన్స్ చూడండి, డీటెయిలింగ్ అసలుకి ప్యారెట్స్ విత్ వైలెట్ కలర్ బ్లౌజ్. కూడా బాగా గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండవు అన్న. క్లాత్ అయితే ఖచ్చితంగా స్మూత్గా ఉంటుంది అన్న, గుచ్చుకోవడం అలా అసలుకి ఏముండదు. క్లాత్ స్మూత్గా ఉంటుంది. ప్యూర్ క్లాత్ ఎలా వస్తుందో అలానే వస్తుంది, కాకపోతే ఇమిటేషన్లోనే పవర్లో. ఇది 990 రూపీస్. 1000 రూపాయలు. ఇది చూడండి లావెండర్ విత్ రెడ్. ఈ కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది అసలు, చాలా బాగుంది. దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ పింక్ వస్తుంది. ఇట్లా చూడండి మీనాకారి వస్తుంది. ఫ్లవర్ డిజైన్ హైలైట్ ఉంది. చెక్స్లో వచ్చింది. కలాంజల్ డిజైన్ అంటారు అన్న ఈ డిజైన్. ఇది మొత్తం ఈ ప్రైస్ అంతా 990 రూపీస్. దీంట్లో మీకు 27 సైజులో మనం ఇంతవరకు 3 మోడల్స్ చూసామన్న. ఏమంటే ఫస్ట్ మీకు సెల్ఫ్ వస్తుంది. ఇది 690 రూపీస్. ఇది మీనా వస్తుంది, మీనా కుట్టు వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 890 రూపీస్. ఇది మీనా వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, కుట్టు బార్డర్ వస్తుంది. ఇది 990 రూపీస్ అనమాట. ఇవి 27 సైజులో. ఇవన్నీ కలర్స్ అనమాట. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు నాకు నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి 36. ఇది ఓన్లీ 1 to 5 ఇయర్స్ వరకు మాత్రమే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 5 to 10. 5 to 10 అంటే అందరికీ తెలుసు 36 సైజ్ అన్న దీని నెంబర్. అంటే సైజ్ ఈ హైట్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంటుంది కాబట్టి దీని పేరు 36 ఇంచెస్ అంటారు. ఇది 5 to 10 వరకు సరిపోతుంది. ఇది ఓన్లీ కుట్టు బార్డర్ అన్న, కుట్టు బార్డర్ వస్తుంది. మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది ముందు మనకి ఎప్పుడు పెట్టే ప్రైజ్ అన్న. ఇది 1190 రూపీస్ అనమాట. కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది, చాలా బాగుంది. గ్రీన్కి పింక్ బార్డర్ అనమాట. ఇవి అంతా 1190 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇందులో సెల్ఫ్ కూడా ఉన్నాయి. నేను సెల్ఫ్ వీడియోలో చూపించలేదు, నాకు అడిగితే నేను ఫొటోస్ పెడతానన్న. ఇవి కలర్స్ అన్నీ ఓన్లీ 5 to 10 వరకే సరిపోతాయి. అంటే బిలో 10 above 5 ఇవన్నీ కలర్స్ ఇందులో. ఇవి క్లాత్ వస్తాయి కదా బ్రో? క్లాత్ అన్నాయి, టిష్యూ కాదు, అన్ని క్లాత్ ఐటమ్ అయినా. గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు, క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది. ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ అంటే ఇంక ఇదే లాస్ట్ సైజ్ అండి ఇందులో పౌడర్స్లో. ఓన్లీ మనకు అబౌట్ 10 years వరకు సరిపోతుంది. అబౌట్ 10 years ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకా 20, 25, 30 ఎవరైనా వాడుకోవచ్చు. ఇవి కూడా అంతే కుట్టు బార్డర్స్ అండి ఇవన్నీ. దీనికి సంబంధం ఉండదు. దీనికి ఆపోజిట్ కలర్ ఉంటుంది, అందుకే దీన్ని కుట్టు అంటారు. ఈ బార్డర్లో ఉండే పోగు అనేది ఈ బ్రోకెట్స్లో అసలుకి సింగిల్ ఒక 1% కూడా ఉండదు, మిక్స్ అయి ఉండదు, అందుకే దీన్ని కుట్టు అంటారు. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా రెగ్యులర్గా ఖచ్చితంగా. దీని ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ అనమాట. 1290. 36 సైజుకి ఫ్రీ సైజుకి ఏ దాంట్లో అయినా 100 రూపీస్ డిఫరెన్స్ అండి మన దగ్గర. ఈ కలర్ చూడండి,
ఇది ఫ్రీ సైజ్. దీనికి 45 ఇంచెస్ ఉంటుంది ఇది హైట్. 45 ఇంచెస్ పౌడర్స్ కూడా అంటారు దీన్ని కూడా. ఈ కాంబినేషన్ అంతా పింక్. ఇది ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఇవి కూడా అంతేనా, ఏవి గుచ్చుకునేది అట్లా అసలుకి ఏవి ఉండవు, చూస్తేనే అర్థమైపోతా ఉంటుంది. క్లాత్ అది క్లాత్. ఈ కాంబినేషన్ చూడండి, ఆఫ్ వైట్ విత్ మజెంతా. ఇవన్నీ కలర్స్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఉన్నాయి ఫ్రీ సైజ్లో. వీడియోలో ఎంత అవుతుందని చూపించలేదు. మొత్తం ఇవన్నీ ఒకటే ప్రైస్ కదా బ్రో? ఇవంతా 1290 అన్న. ఇప్పుడు చూపించేది ఇది సేమ్ ఫ్రీ సైజే. మీనాకరీ బార్డర్స్ శారీస్లో ఎలా వస్తాయో సేమ్ దీంట్లో కూడా మీనాకరీ బార్డర్స్ ఫ్రీ సైజ్లో చేయించామన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి ముందు మనం 3 కార్డ్ అని చెప్పేసి 1490 పెట్టాం. సేమ్ అదే కాస్ట్ 1490లో వస్తుంది. ఒకసారి ఓపెన్ చేస్తా. క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది, సేమ్ శారీ ఉన్నట్టే ఉంటుంది. సేమ్ చూసేకంతా అలానే ఉంది. బార్డర్ చూడండి, మీనాకరీ బార్డర్. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ బార్డరే. బార్డర్ 3 కార్డ్స్ బార్డర్లో వాడుతుంది, బ్రోకెట్స్లో కూడా వాడుతుంది. కుట్టు బార్డర్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది దీనికి. ఇది బ్లౌజ్ ఎడ్జ్ టు ఎడ్జ్ అంటారు. ఇది శారీస్లో లాగే పౌడర్లో కూడా చేయించాం. ఇది దీంట్లో కలర్స్ ఉంటాయి బ్రో? దీంట్లో ఇంకా మనం కొత్తగా స్టార్ట్ చేసామన్నా. ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. దీని కాస్ట్ 1490. బెస్ట్ ప్రైస్ అండి అసలు. ఈజీగా 2000 3000 అమ్ముతారు. చూడండి అసలుకి ఈ బార్డరే దీనికి హైలైట్ అనమాట. చూడండి డీటెయిలింగ్, బార్డర్ డీటెయిలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లవర్లోనే మళ్ళీ మీనా వచ్చింటుంది 3D ఎఫెక్ట్ లాగా. మరి దీంట్లో కూడా మీనా వచ్చింటుంది. 1490 ఓన్లీ ఇది. దీనికి బ్లౌజ్ అంతే. ఇది బ్లౌజ్ వస్తుంది, ఆపోజిట్ బ్లౌజ్. ఇందులో 3 ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 1490 విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీస్ చూద్దామండి. నెక్స్ట్ మొత్తం శారీస్ చూద్దాం. ఇందాక మనం చూసినవన్నీ లంగాలు అనమాట, పట్టు లంగాలు. పట్టు లంగాలు అంటే ఇమిటేషన్ లంగాలు అనమాట. అదే ఇమిటేషన్లోనే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ ఇమిటేషన్ శారీస్ అనమాట. ఇదంతా మీరు అక్కడ చూస్తుండేది సింగిల్ ఫినిషింగ్, ఇక్కడ చూసేది డబుల్ ఫినిషింగ్ అనమాట. మీకు కస్టమర్కి మనము కొరియర్ చేసేటప్పుడు ఇలా డబుల్ ఫినిషింగ్ చేయించి విత్ బాక్స్ కొరియర్ చేస్తాం. ఇలా చేస్తే మనకి క్వాలిటీ తెలుసదు, షైనింగ్ ఉండదు. ఇది ఓన్లీ 1 పాలిష్ మాత్రమే అయింది. ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ అనమాట, కొంచెం షైన్ యాడ్ అవుతుంది. ఇది ఓన్లీ కాంట్రాస్ట్ బార్డర్స్ కాదు, ఇవి ఓన్లీ సెల్ఫ్ శారీస్ అనమాట. కుట్టుగా అయితే కాదనమాట. ఇవన్నీ కాస్ట్ 1650. ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు హైలైట్గా ఉంది. కుట్టు అనుకోవాలా, కానీ కుట్టు కాదు, ఓన్లీ సెల్ఫ్. బార్డర్ వచ్చేసి రాణి పింక్ బార్డర్కి వైలెట్ అనమాట. ఓపెన్ చేసి శారీ ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి పింకే వస్తుంది మనకి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఈ మోడల్ ఉంటాయి మన దగ్గర. స్టార్టింగ్ ఇవే ఉంటాయి శారీస్ అనమాట. ఇవి 1650, ఓన్లీ 1650. ఇందులో కలర్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇందులో కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి కొంచెమే లిమిటెడ్ పెట్టాను స్టాక్ అంతా. మరి స్టాక్ అప్డేట్ అవుతుంది, నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇవన్నీ కలర్స్ అనమాట దీంట్లో సెల్ఫ్లో. ఇది మీకు ఇది సింగిల్ ఫినిషింగ్. ఇది దీనికి చాలా తేడా ఉంటుంది. సేమ్ శారీనే కానీ ఫినిషింగ్ చేశాక చాలా తేడా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ స్మూత్గా వస్తుందా బ్రో? స్మూత్ వస్తుంది, కొంచెం షైన్ యాడ్ అవుతుంది అన్న చీర. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ వస్తుంది మీకు. ఇది బ్లౌజ్ సేమ్. ఇదంతా ఒకటే కాస్ట్ అన్న, మొత్తం 1650 అనమాట. 1650 పైగా షిప్పింగ్ ఫ్రీ అన్న ఖచ్చితంగా మీకు. ఇవైతే లిమిటెడ్ ఉన్నాయండి స్టాక్. ఇవి సెల్ఫ్లో లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర. రాగానే మీకైతే పంపిస్తారు కలర్స్ ఏమన్నా ఉంటాయి. ఇవన్నీ సెల్ఫ్ అన్న మొత్తం అంతా. దీంట్లో ఇంకా కలర్స్ వస్తాయన్న మగ్గంలో నుంచి వస్తానే మీకు ఫొటోస్ పెడతాను. కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి, కాంట్రాస్ట్ ఉన్నాయన్న. ఇవి ఒక్కటి. ఇవంతా 1650 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇందాక చూసినవన్నీ సెమీలోనే ఇమిటేషన్లోనే సెల్ఫ్ శారీస్ అనమాట. ఇవన్నీ కుట్టు బార్డరు 3 కార్డ్ బ్రోకెట్స్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి మొత్తం అంతా 24. మీనాకరీ బార్డర్స్ ఉన్నాయి, కుట్టు బార్డర్స్ ఉన్నాయి, కడియాల్ బార్డర్స్ ఉన్నాయి, అన్నీ ఆల్ మిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటే ఒకటే కాస్టే, సింగిల్ కాస్ట్ 2400 విత్ ఫ్రీ షిప్పింగ్. మీరు ఏ శారీ అయినా తీసుకోండి 2400 విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది చూడండి ఈ శారీ. ఇవన్నీ టానా పట్టు అన్న. ఇవన్నీ టానా పట్టు స్మూత్ ఉంటాయి. ఈ కాంబినేషనే హైలైట్ చూడండి. బార్డర్ కలర్ రెక్సోన బార్డర్ వస్తుంది. ఇదంతా పళ్ళు వస్తుంది. ఇది మీకు బ్లౌజ్ వస్తుంది. ఇది కట్టు చెంగు. మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా వస్తుంది కాంబినేషన్. అసలు డిఫరెంట్గా ఉంది డిజైన్. కాంబినేషన్ కొత్త కాంబినేషన్. ఏమంటే ఇవన్నీ మొత్తం అంతా సింగిల్ ఫినిషింగ్ మాత్రమే అయినాయన్న. ఇవన్నీ మొత్తం మీకు కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు నేను సెకండ్ ఫినిషింగ్ చేయించి పంపిస్తాను. ముందుగా ఫినిషింగ్ చేయించి పంపిస్తే ఏమైపోతుందంటే చీర ఫ్రెష్నెస్ వెళ్ళిపోతుంది అన్న కస్టమర్కి పోయేటప్పుడు. ఆ ఉద్దేశంతోనే నేను అసలు ఫినిషింగ్ ముందుగా చేపిను. అది కడియాలన్నమాట. అది మొత్తం మీకు 2400 వస్తుంది. ఇది చూడండి మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్.
మీనాకారి బార్డర్ వస్తుంది, మొత్తం అంతా బాడీ అంతా కుట్టు బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా మీకు 2400 రూపీసే. మోడల్కి ఒకటి ఓపెన్ చేస్తున్నాను నేను. ఇదంతా పళ్ళు వస్తుంది, ఎడ్జ్ టు ఎడ్జ్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇదంతా మొత్తం శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మొత్తం అన్నిటికీ రిచ్ పళ్ళుసే వస్తాయి. బ్రైడల్ శారీస్ ఉన్నట్టు ఉంటాయి ఇవి, కానీ ఇమిటేషను సెమీ శారీస్ అనమాట. 2400 రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్. ఇదొకటి. మరి ఇంకొక మోడల్ ఇది పైతాని బార్డర్ వస్తుంది, ట్రెండింగ్ కలర్ లావెండర్ కలర్ అనమాట. ఇదంతా అన్ని మంచి డిఫరెంట్గా ఉన్నాయి శారీస్. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. కాంబినేషన్స్ రెడ్ కాంబినేషన్. ఇది పైతాని బార్డర్. ఇది బ్లౌజ్ వస్తుంది, మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా సేమ్ ప్యూర్ ఉన్నట్టు ఉంటుంది. ఓన్లీ సింగిల్ ఫినిషింగ్ మాత్రమే అయింది. ఇంకా సెకండ్ ఫినిషింగ్ చేస్తే ఇంకా షైన్ యాడ్ అవుతుంది. శారీ మాత్రం మారిపోతుంది. ఇది మీరు ఏ శారీ అయినా తీసుకోండి, 2400 విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇవి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్న. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి అనమాట. దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి. లావెండర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కాన్సెప్ట్. ఈ కాన్సెప్టే డిఫరెంట్, ఈ డిజైనే డిఫరెంట్. ఇది బార్డర్ కంచి బార్డర్ వస్తుంది. ఈ మొత్తం ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం అంతా. ఇది ఇక్కడ చూడండి మీకు ఇదే డిజైన్ కాన్సెప్ట్. ఇక్కడ మనుషులు మాత్రం బొమ్మలు వచ్చేసి ఈడ తలాలు, అది మళ్ళీ పెళ్ళి, చెట్టు, ఈ కాన్సెప్ట్ ఈ కొంచెంలోనే చాలా కాన్సెప్ట్ ఉందన్న. ఇది అవునవును, డైరెక్ట్ గా చూస్తే అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్. ఇది మొత్తం అంతా మీనాకారి బ్రోకెట్. ఈ థీమే స్పెషల్ అనమాట. ఇది కంచి బార్డరే ఓన్లీ, కానీ ఈ థీమ్ స్పెషల్ అనమాట, చాలా డిఫరెంట్. ఇది కూడా అంతే, మీకు 2400 వస్తుంది అనమాట. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్న. అవన్నీ కలర్స్ ఇవి 2400లోనే కలర్స్ అనమాట. చాలా ఉన్నాయి శారీస్. స్టాక్ కూడా ఎక్కువ ఉంటుంది, చూపించడానికి అవ్వదు. మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి ముందు మాదిరే. ఆ కామెంట్స్ అయితే, మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అనమాట వీడియోకి. మీ కామెంట్స్ వల్లే వీడియోకి రీచ్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ట్రస్టెడ్ అంతా. ఒక్కసారి కామెంట్ చేయండి మీకు టైం తీసుకొని. ఇవి మొత్తం అంతా ఇందాక చూపించినవన్నీ సెమీ అన్న. ఇవి మొత్తం లైట్ వెయిట్ శారీస్ అనమాట. సెమీ ఉన్నంత వెయిట్ అసలు ఉండవు, ఇవి చాలా తక్కువ వెయిట్ ఉంటాయి. ఇవి ప్యూర్ అయితే కాదు, హ్యాండ్లూమ్ టైపు ప్యూర్ మాదిరే ఉంటాయి, కానీ ప్యూర్ కాదు. ఓన్లీ 80% ప్యూర్, 20% మిక్స్ మాదిరి ఉంటుంది. ముందు వీడియోలో కూడా డీటెయిల్గా చెప్పాను దీని గురించి. ఇవన్నీ విత్ ఫినిషింగ్ వస్తాయి. ఇవి వితౌట్ ఫినిషింగ్ ఉన్నాయి కాబట్టి అలా వ్రింకిల్స్ ఉంటాయి. అంటే మగ్గం నుంచి తీస్తానే మడతేసి అట్లే పెట్టేసాము. నాకు టైం లేక వీడియోకి ఫినిషింగ్ చేపిలేదు. ఇవైతే కొన్ని శాంపుల్కి ఉన్నాయి ఫినిషింగ్ చేయించినవి. ఇలా నీట్గా వస్తాయి, ఫినిషింగ్ అయిపోయి. అవి ఇవి సేమ్ శారీసే, మరీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ అవి ఫినిషింగ్ లేవు కాబట్టి అలా వ్రింకిల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఫినిషింగ్ ఇలా వస్తాయి. మీకు డెలివరీ చేసేటప్పుడు ఖచ్చితంగా అవి ఫినిషింగ్ చేయించే పంపిస్తే షైన్ అవుట్ అవుతుంది ఖచ్చితంగా. ఇది మొత్తం కలర్ కాంబినేషన్ చూడండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎప్పుడు పెట్టే ప్రైజే 4900. లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవన్నీ మొత్తం. ఈ కలర్ చూడండి, పింక్కి మ్యాంగో ఎల్లో అనమాట. కాంబినేషనే కొత్తది అనమాట. 80% ప్యూర్, 20% మిక్స్ అని అన్నాను చూడండి, అదే ఇది అనమాట. ఈ జెరీ ఉంటుంది, ఈ జెరీ మరి ఈ రేషం ప్యూర్ వస్తుంది. ఈ పోగు ఉంటుంది, ఒక పోగు ఉంది కదా, ఈ పోగు ఒక్కటే మనకి సెమీ వస్తుంది. మొత్తం ఇంకా ఈ పోగులు ఉన్నాయి కదా, నిలువు పోగులు, ఈ జెరీ అంతా ప్యూర్ వస్తుంది. ఈ పోగు ఒక్కటే మనకు సేమే వస్తుంది. అందుకే ఇది 80% ప్యూర్, 20% మిక్స్ అనమాట. ఇందులో మనము ఏంది దాచిపెట్టేది ఏమి ఉండదు అన్న. మొత్తం ఇది పవర్లూమే. అవునులే బ్రో. ఇది మొత్తం ప్యూర్, ఇది పోగు మాత్రమే సేమే వస్తుంది. అందుకే 80% ప్యూర్, 20% మిక్స్. అందుకే మీకు కాస్ట్ కూడా 4900 వస్తుంది. మొత్తం ప్యూర్ వస్తే చాలా కాస్ట్ వస్తుంది. మన దగ్గర ప్యూర్ లేవు. ఓకే. ఈ కాంబినేషన్ చూడండి, ఇది పళ్ళు వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజులే వస్తాయి మొత్తం అన్ని దానికి. ఇది బ్లౌజ్ వస్తుంది మనకి, పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ విత్ ఫినిషింగ్ అయిపోయినాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి వీడియోలో చూపించడానికి అవ్వలేదన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. కేవలం 4900 విత్ ఫ్రీ షిప్పింగ్. వెయిట్ అన్న మెయిన్, వీటికి వెయిట్లెస్ అనమాట శారీస్. ఈ కాంబినేషన్ చూడండి, ఎల్లో గ్రీన్ హైలైట్ కాంబినేషన్ అసలుకి. మొత్తం చూడండి, ఇది చాలా బాగున్నాయి చూడండి. ఇవి హైలైట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా షైన్ అవుతుంది. అలా అయితే ఉండవు ఖచ్చితంగా. ఓన్లీ కలర్ కాంబినేషన్ ఐడియా ఉంటుందనేసి నేను వీడియోలో చూపిస్తున్నా. దీనికి పళ్ళు వచ్చేసి మనకి రామ గ్రీన్ వస్తుంది. ఇలాగా ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి రామ గ్రీన్ బ్లౌజే వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది మనకి మొత్తం. ఇది దీని కాస్ట్ కూడా అంతే. దీని గ్యాప్ బార్డర్ అంటారు. దీంట్లో కలర్స్ కొంచెం లిమిటెడ్ ఉన్నాయి, కానీ నేను చేపించగలను. 4900 వస్తుంది దీని కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్. కదా ఇవన్నీ మొత్తం లైట్ వెయిట్ అంటున్నా ఫస్ట్ నుంచి వీటి చూపించినప్పటి నుంచి. ఎందుకు లైట్ వెయిట్ అంటే మీకు వెయిట్ వేసి చూపిస్తాయి. ఓన్లీ 680 గ్రామ్స్ ఉంటాయి అంతే. చూడండి
680 ఒక 10 గ్రామ్స్ అటో ఇటో ఉంటుంది మొత్తం. అందుకనేసి వెయిట్లెస్ అనమాట. సేమే అయితే కొంచెం ఎక్కువ వస్తాయి. ఇవి ఓన్లీ 680 గ్రామ్స్ ఉంటాయి. ఈజీ టు వేర్ అనమాట. ఇవి మొత్తం అసలుకి అంత హెవీగా ఉండవు. అందుకనేసి వీటికి లైట్ వెయిట్ అని పేరు పెడతారు. కానీ ప్యూర్ అయితే మొత్తం ప్యూర్ కాదు, ఓన్లీ 80% ప్యూర్. 4900. ఈ కలర్స్ అన్నీ చూసుకోవచ్చు. అవి ఓన్లీ 1 ఫినిషింగ్ కూడా అవ్వలేదు. ఇవొక్కటే అయినాయి ఫుల్ ఫినిషింగ్. వీటిలాగా అవి కొరియర్ చేసి పంపిస్తాను అనమాట. ఓన్లీ కలర్ కాంబినేషన్స్ కోసం పెట్టాను అంతే. ఇది ఒకటి ఓపెన్ చెప్పు. ఇది గ్రీన్ అన్న. ఈ కాంబినేషన్ కూడా అంతే అన్న. ఇది మనకి స్కర్ట్ మోడల్ వస్తుంది, గ్రీన్ అనమాట. మొత్తం బాటిల్ గ్రీన్కి మనకి పింక్ బార్డర్ వస్తుంది అనమాట. పళ్ళు కూడా మనకి పింక్ వస్తుంది కొంచెం. ఇది పళ్ళు, ఇది పళ్ళు వస్తుంది మనకి. ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది అన్న కాంబినేషన్ కూడా. స్కర్ట్ బార్డర్ ఇట్లా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయన్న, కలర్స్ ఉన్నాయి. నాకు మెసేజ్ చేస్తే పెట్టగలను అన్న నేను. ఇంకా నెక్స్ట్ మనం ప్యూర్ చూద్దామన్న. ఓకే బ్రో. ఇందాక మనం చూసిండేవన్నీ 4900 కూడా ఫుల్ ప్యూర్ అయితే కాదు, 100% ప్యూర్ అయితే కాదు. కానీ ఇవి చూసేవన్నీ మొత్తం 100% ఫుల్ ప్యూర్ అనమాట. విత్ హై క్వాలిటీ జెరీ వాడింటాం. జర్మన్ జెరీ, సిల్క్ ఫాస్ట్ జెరీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. మిక్స్ ఉన్నాయన్నీ. బార్డర్ కూడా డిఫరెంట్, బార్డర్స్ అన్ని డిఫరెంట్ అన్న. కంచి బార్డర్స్ మామూలుగా రెగ్యులర్ గా ఉంటాయి అనేసి కంచి బార్డర్స్ పెట్టలేదు. ఇవన్నీ మీనాకరి బార్డర్స్, ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్ అనమాట. మీరు చూడొచ్చు, కాన్సెప్ట్ అంతా కొత్తది అనమాట. ఈట్ నుంచి అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ అని ఎందుకంటారంటే, కొమ్ము ఈట్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి కొమ్ము ఈ ఎడ్జ్ వరకు జెరీ కొమ్ము పారుతుంది అనమాట మగ్గం మీద. అందుకనేసే ఈ కాన్సెప్ట్ ని ఎడ్జ్ టు ఎడ్జ్ అంటారు. మామూలు కంచి బార్డర్స్ లో అయితే జెరీ కొమ్ము ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పారుతుంది, ఇది సపరేట్ పారుతుంది. దీనిలో మొత్తం జెరీ కొమ్ము ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు పారుతుంది. అందుకనేసే దీన్ని ఎడ్జ్ టు ఎడ్జ్ అనేసి పేరు పెట్టారు అనమాట. ఇదంతా ఫుల్ ప్యూర్ అన్న. ఇప్పుడు అంతా కొంతమంది ప్యూర్ లోనే మిక్స్ అది ఇది అంటారు, కానీ ఇవి అలాంటివి అయితే కాదు. 100కి 100%, 200% ఇవి మొత్తం ప్యూర్. కానీ ఓన్లీ నా దగ్గర ఏమంటే సిల్క్ మార్క్ లేదు. ఎందుకు లేదు అంటే నేను వీవర్ కాబట్టి సిల్క్ మార్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు ఇంతవరకు, అందుకనేసి తీసుకోలేదు. కానీ 100% ట్రస్టబుల్ అనమాట, 100% ప్యూర్. బార్డర్ గెటప్ హైలైట్ ఉందండి, హైలైట్ ఉంటుంది. ఇది రెడ్ శారీ చూడండి, అసలుకి హైలైట్గా ఉంటుంది. డిజైన్ కూడా ఇదంతా మొత్తం డిజైన్ చాలా నీట్గా ఉంటుంది. ఇది మొత్తం ఈ కాన్సెప్టే కొత్తదన్న మీకు. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా అంతే రిచ్ పళ్ళు వస్తుంది మీకు. అసలు చాలా గ్రాండ్ కనిపిస్తుంది. బ్లౌజ్, ఇది బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ వచ్చేసింది. శారీకి హైలైట్ వచ్చేసి బార్డర్స్ లో ఈ పికాక్స్ ఉంటాయి కదా, మొత్తం శారీ అంతా ఇలానే వస్తాయి అనమాట. డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంటుంది శారీది. ప్యూర్ కాబట్టి ఖచ్చితంగా హైలైట్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా మీకు, అందులో 449లో ఈ పోగు అనేది ఒక్కటే మిక్స్ ఉంటుంది అని. దీంట్లో మీకు మొత్తం ఈ పోగు మీరు కాల్చినా కూడా ఖచ్చితంగా యాష్ అవుతుంది. పోగు యాష్ కాలేదు, నా కస్టమర్లు ఎవరైనా ఈ చీర కొన్నాక నాకు చీర ప్యూర్ కాదు అంటే నా చీర నేను 10 years తర్వాత నేను రిటర్న్ తీసుకుంటాను. అంత ట్రస్టెడ్ గా ఉంటుంది, ట్రస్టెడ్ ఉంటుంది. ఇది పికాక్ అయితే కాదండి, ఒక పిచ్చుక అంతే, జంట పిచ్చుకలు అనమాట. శారీ కలర్ రెడ్. దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి మీకు. ఓన్లీ ట్రెడిషనల్ కలర్స్ మాత్రమే వస్తాయన్న, దీంట్లో పేస్టల్ రావు. మనం ఓన్లీ బ్రైడల్ వేర్ కాబట్టి ఇది ఓన్లీ పేస్టలే చేయించాము. ఇవన్నీ 1 gram గోల్డ్ శారీస్ అంటారు కదా, 1 gram గోల్డ్ శారీస్ లోనే కాన్సెప్ట్ ఇది మీనాకరీ బార్డర్స్ కాన్సెప్ట్, ఎడ్జ్ టు ఎడ్జ్ బ్రోకెట్స్ అనమాట. ఒకసారి మగ్గం నుంచి శారీ వస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటున్నాను బ్రో. మన వీక్షకులకు కూడా చూపిస్తాను ఇప్పుడు. అది తీసుకోండి, మగ్గం నుంచి మనకి అలా చుట్టేస్తారు అనమాట. వితౌట్ ఫినిషింగ్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా. ఇది పళ్ళు వస్తుంది అన్న. ఫస్ట్ మనకి పళ్ళు మగ్గం మీద నుంచి తీస్తే ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ మనం ఫినిషింగ్ చేయించుకోవచ్చు. అది పళ్ళు వస్తుంది మనకి. ఫస్ట్ లో ఉండేది బ్లౌజ్, ఇది శారీ, టోటల్ శారీ అండి. ఇది ప్యూర్ కదా బ్రో? పక్కా 100% ప్యూర్ అన్న. బేబీ పింక్ బార్డర్ కి గోల్డ్ కల్నేత జెరీ అనమాట. ఇందాక మీరు చూసారు కదా శారీ బార్డర్, ఏదో ఒక బడ్ ఉందని చెప్పాము, ఈ పిచ్చుక అన్న. ఇదే సేమ్ ఇదే శారీ కలర్. ఇవి మరి ఫినిషింగ్ వెళ్తాయన్న, ఇలానే రావు మనకి. ఫినిషింగ్ వెళ్ళి నీట్ ఫోల్డింగ్ చేసుకొని వస్తాయన్న నీట్ గా. మగ్గం మీద నుంచి ఇలా పైపు చుట్టి ఇస్తారన్న. హ్యాండ్లూమ్ కాదు మనకి, పవర్లూమే వస్తుంది. పక్కా పవర్లూమ్. ప్యూర్ అన్న, పవర్లూమ్ లో ప్యూర్ అండి ఇది. ఈ కాన్సెప్ట్ అనేది ఎడ్జ్ టు ఎడ్జ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది అన్న, కంచి బార్డర్ కాదు. క్లాత్ కూడా చాలా బాగుందండి. క్లాత్ స్మూత్ ఉంటుంది అన్న. జెరీ కొంచెం ఫైన్ క్వాలిటీ వాడుంటాం మనం. ఒకసారి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అండి. బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది మనకి, ఇంటర్లాక్ ఉంటుంది. ఏదానికి తగులుకునేది అలా అయితే అసలు ఉండదు. మొత్తం అంతా కటింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోతుంది. ఇలా అయితే ఉండదు, ఇలా ఉండదు. ఓకే, ఇదన్నమాట. మగ్గం మీద నుంచి ఇలా వస్తుంది. మనం అలా ఫోల్డ్ చేస్తాం. తర్వాత ఫినిషింగ్ కి 3 ఫినిషింగ్ ఉంటుంది. ఫస్ట్ హీట్ వస్తుంది, తర్వాత వాటర్ వస్తుంది, తర్వాత గమ్ వస్తుంది. ఓహో,
చాలా పెద్ద పని, చాలా ప్రాసెస్ అన్న. మనకి ఇవి కూడా ఏ ఫినిషింగ్ లేవన్నా. ఇప్పుడు ఆఫ్టర్ సెలెక్షన్ మనం ఫినిషింగ్ చేపిస్తాం. ఇప్పుడు ఈ శారీ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది బ్రో? అన్న పవర్ లూమ్ కదన్న, ఒక 2 days. 2 days అంతే. ప్యూర్ లో కూడా? ప్యూర్ లో కూడా అంతే అన్న. ఇప్పుడు ప్యూర్ అంటే పట్టు మామూలుగా రేషం అన్న అదే వస్తుంది ఖచ్చితంగా. పట్టు బై పట్టు అంటే ఆ పట్టు బై పట్టు కాన్సెప్ట్ వేరు. ఇవన్నీ టిష్యూ అన్న, 1 gram అనమాట. పట్టు బై పట్టు కూడా చేపిస్తున్నాం మనము. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మనము డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇదంతా మొత్తం ప్యూర్. ఈ డిజైన్స్ అన్ని చూడొచ్చు, మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ కాన్సెప్ట్ జామెట్రికల్ కాన్సెప్ట్. మనం ముందు వీడియోలో మామూలుగా మనము కాన్సెప్ట్ కంచి బార్డర్లో జామెట్రికల్ చేసాము. దీంట్లో మీనాకారి బార్డర్లోనే జామెట్రికల్ కాన్సెప్ట్ అనమాట. ఇందాక పిచ్చుకలు చూసాం కదా, అవును. ఇందులో నెమలు ఉంటుంది, పికాక్ ఉంటుంది. డీటెయిలింగ్ చూడండి. ఇది కొంచెం స్ప్రెడ్ వర్క్ అనమాట. దీంట్లో అంత గ్యాప్స్ ఉండవు అందులో లాగా. ఇది కొంచెం నీట్గా ఉంటుంది అనమాట, హ్యాండ్లూమ్ లాగా. కానీ మొత్తం అంతా పవర్ లూమ్ అన్న, జామెట్రికల్ డిజైన్ ఇది అనమాట. ఈ శారీస్ అన్ని పవర్ లూమ్ కానీ 100% ప్యూర్. ఇది మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక బద్ది ఉంటుంది, బద్ది దగ్గర పోగు తీయండి. ఈ పోగు తీసి మీరు ఫైర్ చేసినారంటే పక్కా యాష్ వస్తుంది. యాష్ వస్తేనే ఖచ్చితంగా ప్యూర్. ఈ మొత్తం కాస్ట్ అంతా 8500 అన్న. మనం ఫస్ట్ నుంచి మన ఛానల్లో ఒకటే ప్రైజ్ 8500 అనమాట. షిప్పింగ్ ఫ్రీ. విధంగా మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి. బార్డర్ గెటప్ అయితే కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ ఇక్కడే తయారవుతాయి. మీరు స్టార్టింగ్లోనే చూస్తుంటారు మగ్గాలు వీళ్ళవి అనమాట. ఓకే, SLSS పవర్ లూమ్స్, పావడాల నుంచి ఫ్రీ షిప్పింగే. స్టార్టింగ్ 0 size నుంచి. ఇంకా ఓపెన్ చేయాలంటే చాలా ఉంది, చాలా ఉన్నాయి. మరి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు వాట్సాప్ చేయగలను. ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ కాన్సెప్ట్ నేను మగ్గం మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇంకా నీట్గా అర్థమవుతుంది బాగా. బ్రో వీడియోలో చెప్పినావు కదా ఎడ్జ్ టు ఎడ్జ్ అనేసి, అదేం బ్రో? మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే చూపిస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు ఇట్లా ఉంది కదన్నా. ఓకే, మగ్గం ఇట్లా రన్ అవుతుంది అనమాట. ఈ పోగు ఉంది కదా, ఈ పోగు జరి పోగు అనమాట. ఇది ఈ జరి పోగు మామూలు కంచి బార్డర్లో అయితే ఈ నుంచి పారుతుంది, అడ్డం వస్తుందా? ఈ బార్డర్ కి జరి పోగు పడదు, ఈ నుంచి పారుతుంది అనమాట. కానీ ఈ పోగు మాత్రం ఈ ఎడ్జ్ ఉంది కదా, మీరు గమనించి ఈ ఎడ్జ్ నుంచి డైరెక్ట్ ఈ ఎడ్జ్ వరకు పారుతుంది పోగు. టోటల్ గా ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిందండి. ఒకటే పోగు ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు పారుతుంది. దాన్నే అందుకే ఎడ్జ్ టు ఎడ్జ్ అంటారు అనమాట. మామూలు బార్డర్ లోకి అయితే కట్ అయిపోతుంది, మామూలు కంచి బార్డర్ కి అయితే ఈట్గా స్టాప్ అయిపోతుంది అన్న. ఈ నుంచి జరి పోగు పారుతుంది, కానీ ఇది ఈట్ నుంచి పారుతుంది. ఈట్ నుంచి చూడండి ఈట్ వరకు మొత్తం అంతా లైన్ అంతా వచ్చేసి మొత్తం ఇది ఇట్లా వరకు. ఓకే, ఇదన్నమాట టోటల్గా ఈ విధంగా ఎడ్జ్ టు ఎడ్జ్ శారీ. చూసారు కదా డిజైన్, నేను స్టార్టింగ్లో అయితే చెప్పినాను. ఇదే డిజైన్. చాలా శారీస్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. లేట్ చేయకుండా విజిట్ చేయండి. సొంత మగ్గాల చేత మన గిరి బ్రో అయితే ఇస్తున్నాడు. మంచి కలెక్షన్ ఉంది. మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.